మీరు కలిసినప్పుడల్లా అడగాలనుకున్నది ఏమిటంటే అసలు మీ గురువు గారి గురించి చెప్పండి అని మనసులో నాకు ఎంతో ఉందండి. మీరు చాలా నేను మిమ్మల్ని ప్రస్తావించకుండా ఉండడం, అలాగే ఆదిభట్ల నారాయణ దాస్ గారిని ప్రస్తావించకుండా ఉండడం, కానీ ఈ మధ్యలో వారధి ఉన్నారు కదా, వారి గురించి అసలు నాకు తెలీదు, ఎప్పటి నుంచో అడగాలి మహా కోరికండి, కొంచెం చెప్పేయండి, ఆనందపడతాను. కరూరు కృష్ణదాస్ గారిని నారాయణ దాస్ గారి దగ్గర 14 సంవత్సరాలు ప్రత్యక్ష విద్యాభ్యాసం చేసినటువంటి మహానుభావులు, చాలా ఎంత సంస్కారవంతులు అంటే అసలు చెప్పడానికి లేదు. సాత్విక గుణం అంటే ఆయనలో చూడాలి. ఎప్పుడు ఏనాడు ఎవరిని విసుక్కోవటం కానీ అరవటం కానీ నేను చూసారుగాను. ఇంకోటి విశేషం ఏంటంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు ఫోటో ఎలా ఉంటుందో వారు అలా ఉంటారు. వీరిని చూస్తే ఫోటో చూడక్కర్లేదు, ఫోటో చూస్తే వీరిని చూడక్కర్లేదు. మంచి మంత్రానుష్ఠాన పనులు, చాలా స్నేహశీలి. ఎవరికైనా కూడా విద్యాదానం అందరికీ చేశారు ఆయన. నియమం ఏం పెట్టుకోలే. భగవన్నామం చేసేదానికి అసలు తప్పు లేదు, దోషం లేదు, సర్వులు అర్హులే అని చెప్పారు దాసు గారు. అందుకని చెప్పి అందరికీ చక్కటి పాటలు, కీర్తనలు, పురంధర దేవుడి నామాలు ఇవన్నీ చెప్పేవారు. తర్వాత ఇంకా గొప్ప విశేషం ఏంటంటే చాలా నృత్యం చేసేవారు. నృత్యం ఆయన 70 ఏళ్లలో రుక్మిణీ కళ్యాణ్, 70 ఏళ్ల వయసులో రుక్మిణీ కళ్యాణం చెప్తే అసలు ఆయన ఆ వయస్సు తెలియలే. నారాయణ దాస్ గారు చెప్పేవారు, మంచి నృత్యం నేర్చుకోవాలంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, మా గురువు గారి పేరు చెప్పేవారు. అటువంటి మహానుభావులు చాలా మంచి, చాలా ఏంటంటే సరళమైన గానం, ఇబ్బంది పడకుండా పాడేవారు. పెద్ద పెద్ద సంగతులు కూడా ఒకేలా అలా పెద్ద పెద్ద వాళ్ళంతా, సర్ది సుబ్బారావు గారు వీళ్ళంతా ఆయనకి వాద్య సహకారం అందించారు. అప్పటిపూడి శ్రీరామూర్తి గారు, అవారి విశ్వనాథం గారు, నిరాఘాటం శ్రీరామ్, పెద్దవాళ్ళంతా కూడా. అంటే ఎక్కడ గానం చేసినా ఆయన వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పుడు ఎవరితో కొట్లాడిన దాఖలాది, వేదం నాదం తప్ప వాదం లేదు, వివాదం. నేను వారు చివరి రోజుల్లో మా ఇంటి దగ్గరే ఉండేవారు. 14 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి గుంటూరు వచ్చేసి గుంటూరులో స్థిర నివాసం చేస్తూ కథాగానాలు చేస్తూ జీవితం గడుపుతూ ఉంటే రాఘవేంద్ర స్వామి వారి ఉపాసన బాగా చేసేవారు, మంత్రానుష్ఠానం. మా అమ్మగారు నన్ను చిన్నప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళి గురువారం పూట తీర్థం తీసుకునేవాళ్ళు. మా అమ్మగారు ఆయన ముందు పాడేవారు పూజ చేస్తున్నప్పుడు. సరే నేను కూడా పాడుతూ ఉంటే, సై సుబ్బులు పాట బాగుంది, వీడు మా గొంతు బాగుంది, కథ చెప్పించకపోయినావా. మా అమ్మగారికి అంత ఇష్టం లేదు, కథలు చెప్పాల్సిన పని ఏం లేదు, చిరతలు పుట్టుకొని తీసుకుని సంగీతం నేర్పుతారు అంతవరకు చాలే అనుకున్నారు. ఆయన అన్నారు, నాన్న సంగీతం పాడేవాడు చాలా మంది ఉంటారు, మంచిగా భగవన్ నామం చేసేవాళ్ళు ఏం కొద్ది మంది ఉంటారు, వీడికి చెప్పించుకుంటే ఆవిడకి ఇష్టం లేదు. అని నేనే చెప్పాను, తాతగారు మా అమ్మాయి తెలియకుండా అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తాడు. అట్లా ఆయన నాకు మొట్టమొదటి రుక్మిణీ కళ్యాణం, ఆ తర్వాత శ్రీరామ జననం చెప్పారు. నారాయణ దాస్ గారు ఆయన స్వదస్తూరితో రాసినటువంటి ఆ పాటలు కొన్ని నాకు ఇచ్చారు నారాయణ దాస్ గారు. అమ్మో మీ దగ్గర ఉన్నాయి, మేము ఎప్పుడో వచ్చినప్పుడు చూడొచ్చు. రావచ్చు. అమ్మో మా ఆనందం అండి. ప్రింటింగ్ లేనప్పుడు దాస్ గారు మీరు చెప్పారుగా రైల్వే స్టేషన్ అరగంటలో రైలు ఎంతసేపులో వస్తుందో అడగు అని చెప్పి, అమ్మో మీరు చెప్పి నేను అన్నీ అసలు మీరు చెప్పిన అలా నేను నోట్లో మైండ్లో పెట్టుకుని హృదయంలో పెట్టుకుంటా. ఇట్లా రాసిన దాంట్లోనే కేదార గౌడ సరస్వతి కీర్తన ఉంది. మాయమ్మ సరస్వతి ప్రణోదావన నిరతి సకల భువన గతి అనిశమివేగది నాదు నాల్క తుదను తాండవము సల్పో మమ్మ. ఈ కీర్తన ఆయన స్వదస్తుతో రాశారు. ఆ కీర్తన నాకు మొట్టమొదటి చెప్పారు. తర్వాత ఇంకోటి రామచంద్రమూర్తి మీద ఒక ప్రార్థనా గీతం ఉంది, అదో కీర్తన చెప్పారు. తర్వాత సుజనావనమోద అని మార్కండేయలో ఆ మొదటి కీర్తన రాశారు దాసు గారు. ఆ కీర్తన, ఈ 3 కీర్తనలతో నాకు ప్రారంభం చేశారు. మా అందరికి ఇంత అదృష్టాన్ని ఇచ్చారు. మా గురువుగారు అనేవారండి, డైమండ్ షుడ్ బి చిజల్డ్, అదర్వైజ్ రిమైన్ రా డైమండ్.
అంటే మిమ్మల్ని ఎప్పుడన్నా బాగా తిట్టి మరి మళ్ళీ కూల్ చేయాలిగా. ఎలా తిట్టేవారంటే ఇప్పుడు నేను ఆయన పుట్టినరోజుకి వెళ్ళి అలా తిట్టేవారు అని అందరి ముందు చెప్తాను గర్వంగా. అది ఎలా అరిచేవారంటే గుండెకాయ పొట్టలోకి వెళ్ళిపోయేదండి. ముఖం అలా పొయ్యిలో పెట్టిన వంకాయలాగా ట్రై అని కింద దించేవాళ్ళు. రాస్కల్, వాట్ సాంగ్ విత్ యూ, ఐ విల్ చాప్ యువర్ హ్యాండ్స్ అంటే ఆ భయం ఎలా ఉండేదంటే ఇప్పుడు ఆయన ఉత్సవంలో కలిసినప్పుడు అంటారు, ఐ యూస్ టు షౌట్ లైక్ దిస్ నో. మాకు కూడా అండి, అంటే మేము ఎప్పుడు కూడా వారి ముందు కూర్చున్నటువంటి గుర్తు నాకు లేదు. ఇప్పుడు కూర్చోవద్దనే కాదు, అయినా ఆయన పాడుతున్నా ఆయనతో మేము వెళుతున్నా ఎక్కడికి వెళ్ళినా వెనకాల నిల్చొని ఆయన ఏమన్నా పాడమని ఇట్లా చూసేవారు. అప్పుడు గొంతు విప్పి ఆయనకి సహకారం పాడటమే తప్ప అదే ఏం లేదు. అట్లాగే మాకు నేను ఎవరి దగ్గర సేవ చేసినా అట్లాగే ఉన్నా. ఏదో మడిబట్ల రేయటం, కూరలు దగ్గర పెట్టడం అట్లా చేసి అంతే. శుశ్రూషయ అంతే, గురు శుశ్రూషయ విద్య అన్న. మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయిన ఒక 2 మహావిద్వాంసులు వచ్చారు. వచ్చి మా మావయ్య ఈ హరికథారంగం ఎప్పుడు బాగుపడుతుంది మావయ్య, ఎప్పుడు బాగుపడుతుంది మావయ్య అన్నారు. పేర్లు వద్దురండి, మహావిద్వాంసులు. మా గురువు గారు సంధ్యావందనం చేసుకుంటూ 1 నిమిషం ఉండండి చెబుతా అన్నారు. సంధ్యావందనం చేసి అతను నీళ్ళు పోసి ఇప్పుడు చెప్పండి రా ఏంటో అన్నారు మీరు అన్నారు. అదే మావయ్య హరికథారంగం ఎప్పుడు బాగుపడుతుంది మావయ్య అన్నారు. మా గురువు గారు, మీ ఇద్దరు మానేయండిరా బాగుపడుతుంది. రామచంద్ర మీరు ఇంకోటి చెప్పారండి. మీరు అక్కడికి వెళ్ళారు కదా, చెన్నై వెళ్తేనా పట్టమ్మాల గారి దగ్గరే కదా, ఏమిరా శృతితో పాడతావా, శృతిలో పాడతావా. ఎంత విషయం అండి, ఎంత విషయం అండి. నేను అలా అంటే మీరు చెప్పినవన్నీ అలాగా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎంత క్వాలిఫైడ్ గా ఉంటుంది. హైలీ కదండి, హైలీ. అసలు మనం అన్ఎక్స్పెక్టబుల్, అది మన డైజెస్ట్ కాదు, దిగదది. ఎంత గొప్ప మాట అండి. అలా నేను ఆవిడని అడిగాను, ఏమండి మరి ఇట్లా మీరు అట్లా పాతేశారు సంగీతాన్ని, మీ పాట విన్న తర్వాత ఇంకే పాటలు ఎక్కవు, అట్లాగే మీ హెరిడిటరీ కొంతమందికి వచ్చింది కదా, మరి వాళ్ళకి ఈ స్టాండర్డ్స్ ఎందుకు రాలేదు అని అడిగాను. అడిగితే ఆవిడ ఓపెన్ గా చెప్పింది, అది ఎలా ఈశ్వర కృపమ్మ కదా, వారి హెరిడిటరీ వీరి మన కొడుకు అంటే కుదరదు, అది ఈశ్వరానుగ్రహం ఉండాలి. సార్ ఒకసారి మరి వీళ్ళకి కూడా ఉండదండి, మనకి 3 ఉంటుంది కదా, 300. ఇగో నేను నిన్న అది హనుమంతుడికి మాలగా ఉన్నాను, ఇదే తమల ఇంకొంటే ఎంత అన్న 500 అంది, వాళ్ళ 500, అదే మనకి 200 చెంది. అలాగే మీరు ఇంకోటి చెప్పారండి, నేను అన్నీ మీరు చెప్పినవి మ్యాక్సిమం ప్రవచనాల్లో చెప్పేస్తూ ఉంటాను. అదేంటిది, త్యాగరాజ స్వామి వాళ్ళ అమ్మగారు వీడికి సంగీతం ఎప్పుడు వచ్చిందే అని వాళ్ళ నాన్నగారు అడిగితే దాతవరాయవల్లి అని చెప్పారు కదా, ఆయన చెప్పారు, సీతావర సంగీత జ్ఞానం దాతవరాయవల్లి చెప్పారు. అదే అసలు చాగయ్య గారికి నామ సంకీర్తన మీద అంతా ఇంత అభిమానం కాదండి. ఆయన మనస నామకుసుమములచే పూజించిన నరజన్మమే జన్మము మనస. మిగతా సుమారు కొన్ని రోజులకు వాడిపోతాయి, ఇంటిపోతాయి. నూతన సుమం నామకుసుమం. పైగా ఆ నామంలో ఉన్న సారస్యం తెలిసిన వాడు పరమేశ్వరుడు. అందుకని నామ రసికుడు కైలాస సదనుడు అంతే. ఆయన కొంతమందిని పెట్టేశాడు అడ్వైజరీ బోర్డు మెంబర్లుగా, వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. మీరు అది కూడా చెప్పారుగా, కమలాలయ క్షేత్రం పువ్వులు లేవు కానీ ఇంకా ఎవడో రియల్ ఎస్టేట్ వేయలేదు,
మరి కాదు పుణ్యాత్ములు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి చెరువు. ఏమండి ఇప్పుడు తిరువయ్యారు కదా వారి జన్మస్థలం తిరువారు. అక్కడికి వెళ్ళాం. ఇది ఇంకోట తిరువయ్యారు. అక్కడ తంజావూరు దగ్గర ఉన్న తిరువయ్యారులో చాగయ్య గారు సమాధి చెందారు. ఓకే. ఈ తిరువారూరులో ఆయన పుట్టారు. పుట్టారు. మీరు చెప్పారుగా మన ప్రాప్తం వాళ్ళు ముగ్గురు ప్రకాశం జిల్లా వాళ్ళే అక్కడికి వెళ్ళి ప్రకాశించారు. చూడండి అంత మెరకిల్ కాకపోతే నాకు మీరు చెప్పేదాకా తెలియదండి. అంటే త్యాగరాజ స్వామి కాకర్ల వారు నెల్లూరు అటువైపు అని తెలుసు కానీ ముత్తుస్వామి దీక్షితులు వారు ఇక్కడ వారు ఇది ఉమ్మడి ప్రకాశం కర్నూలు సంయుక్త రాష్ట్రాలుగా ఉండేది కదా. అప్పుడు ఆ ఉమ్మడి సంయుక్త మద్రాసు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లా నుంచి వలస వెళ్ళేది. ఈ ఖమ్మం కర్నూలు జిల్లాలో ఉండేది. తర్వాత ప్రకాశానికి అడాప్ట్ అయింది. ఓహో. నాతో ఎవరో ఆ ఊరు వాళ్ళు పిలిచారు, కరవది. ఈవిడ కాంచన వాళ్ళ ఊరు కదా. అవును. అవునా? ఆవిడ ఎంత ఉందండి. నాకు అదే మీ గురువు గారి గురించి తెలుసుకోవాలని అంత తపన. మహానుభావులు. చాలా సంతోషం అండి బాబు. చాలా తర్వాత నేను కొద్దిగా సంవత్సరం తిరుగుతున్న తర్వాత 2 ఏళ్ళు ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత మా అమ్మని పిలిచి చెప్పారు, చూసావా నువ్వు ఆ రోజు అన్నావు సుబ్బులు లేదులేండి అంటే అని. తెలుగువారి అదృష్టం అండి. వారి కళ్ళల్లో మీరు పడ్డం అసలు ఎంత చూడండి. నాకంటే ముందు ఆయనకి శనగల వెంకటప్పయ్య శాస్త్రి గారని సత్తెనపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయం కట్టారు. ఎంట్రన్స్ లో పంచముఖ వీరాంజనేయ స్వామి ఆయన మొదటి శిష్యుడు. ఆయన అయితే ఆయన నేర్చుకోవడానికి వచ్చి 1 నెల ఉండి వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇదేమిట్రా జీవన్మృత శిష్యుడిలాగా వీడు. అన్న తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక నేను 2-3 ఏళ్ళు అంతే. తర్వాత ఆయన మా అమ్మతో చెప్పారు, వీడికి మంచి భవిష్యత్తు ఉండే సుబ్బులు, నువ్వేమి బాధపడవాక, వీడు మంచి భవిష్యత్తు, నీ వంశం పేరు నిలబెడతాడన్నట్టు. మా అమ్మ చాలా సంతోషం. దాసు గారిని పిలిచేది మా ఇంటికి. ఏ చిన్న కార్యక్రమమైనా వచ్చేవారు. ఓన్లండి ఎంతో మందికి. నేను అదే అనుకుంటాను, భగవంతుడు ఆయన ఏది నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది లోకంలో. అయితే నాకు అసలు ఇప్పుడు కూడా రెండో ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది కాదండి. ఇదిగో పుట్టించిన వాడు అన్నం పెట్టించకపోడు, ఇంకో గుప్పెడు ఎక్కువ ఇచ్చాడు అనుకో మన ఇంటికి వచ్చిన వాడికి పెట్టించకపోడు. నేను ఇట్లాగే అనుకుంటాను అంతే. నాకు ఆనందం ఏమిటంటే మీ హరికథ విన్నప్పుడు ప్రతిసారి నా మనసు అలా వెనక్కి వెళ్ళి బాల్యంలోకి వెళ్ళి ఏదైతే అప్పుడు పొందినటువంటి ఆ అనుభూతి అలా వెనక్కి వెళ్ళిపోతానండి. అలా కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. అయ్యో ఇంత ఆనందం, ఇంత అమృతం మనకి భగవంతుడు ఎందరో ఆచార్య రూపంలో, త్యాగరాజాది వారి రూపంలో, నారాయణ దాస్ గారి రూపంలో మనకి ఇచ్చి వెళ్తే అసలు మీరు నమ్ముతారా? మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, నిన్న రాత్రి లేటే అడగలేదు. కానీ హరిదాస్కి అన్నీ తెలియాలి, కరెంట్ అఫైర్స్ కూడా తెలిస్తేనే కవి, లేతే కవి, ఆకలేస్తే అరకోడి కూర ఉన్నది. అబ్బా ఏమిటండి, ఓహో ఇది దొంగరాముడా, ఇది అన్నపూర్ణ వారిదా, ఆదిత్య వారా, ఒకటేమో రైల్వే లైనా, ఒకటేమో టెలిఫోనా. అమ్మా ఎంత నవ్వేసుకుని ఎంత సంబరపడిపోతానో. అది దీక్షిత్ దాస్ గారు చెప్పారు, ఒరే అబ్బాయి భగవంతుడు తెలివిగలవాడరా, 4 సెంట్రల్ కి అప్పచెప్పాడు, స్టేట్ కి స్టెబిలిటీ లేదని. రామా ఏమన్నా రైల్వే ఏమన్నా టెలిఫోన్, ఏమన్నా పోస్ట్. అమ్మా నేను ఏమిటి అనుకుని అలా ఆలోచించి ఆనందపడిపోయేవాడిని. ఎంత ఉందండి బాబు. లైట్ తుమ్కో తోడా తక్లీఫ్ అవుతాయి. ఏం లేదు కదా, పోలేండి.